చండూరు మున్సిపాలిటీలో వార్షిక బడ్జెట్ సమావేశంను నిర్వహించినట్లు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు. చండూరు మున్సిపాలిటీ చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన వార్షిక బడ్జెట్ సమావేశం చండూరు పురపాలక సంఘం కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ ఆదాయం మెరుగుపరుస్తామన్నారు. చెండూరు మున్సిపాలిటీలో వార్షిక బడ్జెట్ సమావేశంను నిర్వహించినట్లు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు. చెండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అధ్యక్షతన వార్షిక బడ్జెట్ సమావేశం చెండూరు పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ ఆదాయం మెరుగుపరుచుతూ పారిశుద్ధ్యం పనులు, ప్రజల సౌకర్యాలు మరియు నీటి సమస్యలు దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపొందించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం మాట్లాడుతూ బడ్జెట్ అంచనాలు 2026-27లో పొరుగు సేవల ఉద్యోగుల జీతాలు, పారిశుద్ధ్యం నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, సమీకృత సంతల అభివృద్ధి, వివిధ వార్డులలో అభివృద్ధి పనులను మరియు 10% నిధులను హరితహారం పనులకు కేటాయించడం జరిగిందని 2026-27 ఆర్థిక సంవత్సరమునకు బడ్జెట్ అంచనాలు పరిశీలించి గౌరవ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజాకుమారి, చంద్రశేఖర్, భూష్పాక వాసు, సామ సుజాత, యాదవరెడ్డి, జల్లం ధనమ్మ శ్రీనివాసులు, కొండ్రెడ్డి మధు, గోడి సుష్మా వెంకన్న, కలిమికొండ పారిజాత జనార్దన్, కటకం రమేష్, మేనేజర్ అరుణ కుమారి, సీనియర్ అకౌంటెంట్ శృతి రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అరవింద్ రెడ్డి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.